కలవరముతో నింపబడ్డ హేరోదు, అక్కడ ఉన్న ప్రజలు ఆ యొక్క లేఖనాలను తీసుకొని వచ్చినప్పుడు వాటిని చదివి వినిపించినప్పుడు ఊరట చెందాలి తప్ప ఇంకా భయాందోళనకు గురి కావాల్సిన పని లేదు. యేసయ్య మన కొరకే ఎన్నో ప్రణాళికలు ఈ రోజు వేసింది కాదు. రేపు నీకున్న సమస్యను బట్టి రేపటి కొరకు రేపు ఆలోచిస్తానులే అనేవాడు కాదు. జగత్పునాది వేయబడక మునిపే మన బ్రతుకుల్లోని ప్రతి ప్రణాళికను, తన చిత్తాన్ని స్థిరపరిచినవాడు. అయితే ఆయన చిత్తంలో నిలకడగా నిలబడాలి అంటే ఆయన మాటను మనకు వినిపించినప్పుడు ఆ మాటలో నిలబడగలగాలి. నేను, నాది అనే మాట వస్తే ఎప్పుడు మనం ఆయన ప్రణాళికలు నిలబడలేము. ఆయన చెబుతున్న మాటను ఏమాత్రము మనము చెవి